ఎలా చేస్తున్నారా మీది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మీరు ఎలా నిర్వహిస్తున్నారమ్మా చెప్పండి అమ్మా. ఓకే తుడిచేసుకుని అక్కడ ఈ స్టీల్ వేస్ట్ వాటర్ ఒకటి వెళ్తాం, చెత్తది వెళ్ళకుండా నీట్ గా వెళ్ళిపోవడం వల్ల నీటికి ఇబ్బంది ఉండట్లేదు, మాకు ఇబ్బంది ఉండదు. ఓకే అమ్మా, ఇక్కడ వాడుకో నీరు ఒకటి వెళ్తుంది, ఓన్లీ వాటర్ వెళ్తుంది, చెత్త అంతా అక్కడ మెష్ దగ్గర ఆగిపోవడం వల్ల డ్రైనేజీలు సక్రమంగా పనిచేస్తున్నాయి. అదే మామూలు డ్రైనేజ్ అయితే చెత్త అందులోనే ఉండిపోద్ది, దోమలు వాటర్ నిల్వ ఉండిపోయి అవన్నీ ఉంటాయి. మాకు ఆ ప్రాబ్లం ఏమీ లేదు, ప్లేస్ కూడా స్పేస్ అవుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనే మంచిది. మాకంటే చిన్న చిన్న సందులు కదా, పక్కన అటు ఇటు డ్రైన్ వస్తే మాకు నడిచే దారి కూడా సరిగ్గా ఉండదు. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైన్ వల్ల మాకు రోడ్డు కూడా కొంచెం స్పేస్ నడుపుకోవడానికి కూడా ఖాళీగా బాగుంది, అన్ని బాగానే ఉన్నాయి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ చెల్లెమ్మా. ఓకే అమ్మా, బయటకు వచ్చేస్తా అమ్మా చెల్లెలరమ్మా ఒకసారి ఇది కూడా చూపించమ్మా. ఇది కూడా చెప్పమ్మా చెల్లి. అక్కడ ఆగిపోవడానికి మెస్ పెట్టుకుని వాటర్ ఒకటే వెళ్ళడానికి పెట్టుకున్నాము. ఓకే, అక్కడ మెష్ పెట్టారు, ఇక్కడ మెష్ పెట్టారు. దీన్ని డైలీ ఒకసారి కొంచెం క్లీన్ చేసుకుంటారు, అంతే మనం చేయాల్సిన పని. ఓకే చెల్లి, వెళ్ళొస్తామమ్మా. మీ ఊరు చూడడానికి వచ్చామమ్మా. మీ ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలా పనిచేస్తుంది అనేది స్వయంగా పరిశీలన చేయడానికి వచ్చామమ్మా. మాది జగ్గంపేట దగ్గర బూరుగుపూడమ్మా. మా ప్రాంతంలో కూడా ఎలా పెడితే బాగుంటుందని ఆలోచిస్తున్నాం. అంటే ఇది మంచిదా, ఇది నష్టం ఏమన్నా ఉందా ఏంటనేది చూడడానికి వచ్చాం చెల్లెమ్మా. నష్టం అయితే లేదమ్మా. ఓకే అమ్మా, ఓకే అమ్మా, వెళ్ళొస్తామ్మా. నమస్తే అమ్మా. ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టారు కదమ్మా మీ ఊర్లో, మీ సర్పంచ్ గారు పెట్టారు కదా, దాని వల్ల ఎలా ఉందమ్మా, ఉపయోగం ఎలా ఉంది? చాలా బాగుందండి. ఓకే అమ్మా, చాలా అది కట్టినంత మాకు నీళ్ళకి ఇబ్బంది లేదండి. ఓకే, చాలా బాగా వెళ్తున్నాయండి. ఇది అరకపోతే చాలా ఇబ్బంది పడిపోయే వాళ్ళం. ఇది వరకు ఎలా ఉండేది ఇబ్బంది మీకు? బోధలోకి వెళ్తా ఉండి కదా కదండి, గొయ్యి పెట్టుకుని తోడుకుని బోధలో పోసుకోవాల్సి వచ్చింది. ఓకే, అందు గురించి ఇప్పుడు ఇలా కట్టాక చాలా బాగుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టాక బాగుంది, చాలా బాగుందండి. ఓకే, ఎప్పుడైనా పైప్ లైన్ ఏమైనా రోడ్ల మధ్యలో ఆగిపోవడం ఇలాంటివి ఇప్పుడు వరకు జరగలేదండి. మరి ఇప్పుడు దాకా జరగలేదండి. 9 ఏళ్ళు అవుతుంది. ఫస్ట్ ఇక్కడ మొదలెట్టాను, ఇప్పుడు వరకు మాత్రం 10 ఏళ్ళు అవుతుంది. 15 కట్టే ఉండే ఇక్కడ. అవునండి, ఇప్పటి వరకు మరి ఆగటం అంటే జరగలేదండి. ఎప్పుడు జరగలేదండి ఇప్పుడు వరకు. మేమే అనుకుంటాం ఒకసారి రాళ్ళు ఎత్తించి ఏమైనా ఉంటే తీసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది మా దృష్టిలో, కానీ ఇప్పుడు మట్టుగా ఆగటం గట్రా జరగలేదండి. నీళ్ళు మాత్రం డైరెక్ట్ గా బోధలోకి వెళ్ళిపోతాం. మొత్తం దోమలు ఏమన్నా ఉంటాయమ్మా? లేదండి, ఎప్పుడైనా ఎక్కువగా ఏదన్నా దోమలు ఉంటే అలా వస్తాయి కదా, వీటి వల్ల అయితే రావండి. ఇది వరకు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేనప్పుడు బయట మురికిగా ఉన్నప్పుడు ఉండి ఆ దోమలు, అప్పటికి ఇప్పటికి తేడా మీకు ఏముంది? మాకు దోమలు తగ్గినాయి కదండి, దోమలు తగ్గినాయి, శుభ్రంగా నీట్ గా ఉంటుందండి. ఓకే, చాలా నీట్ గా ఉంటుంది, ఇవి కూడా కనపడుకోకుండా రుచి గట్రా అలా లేకోకుండా బాగుంటుందండి. ఓకే అమ్మా, ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఇక్కడ? ఇక్కడ మీకు దీన్ని ఎలా చేస్తారు? మేము అక్కడ నీళ్ళు వాడుకుంటామండి, వచ్చేయండి తక్కువ గట్ట ఉంటే అది ఎత్తుకండి, దాంతో గరిటతో తీసేస్తాం. ఓకే, లోపలికి వెళ్ళకోకుండా ఒకవేళ కడిగినప్పుడు ఏదైనా మట్టి గట్ట ఆకులు వెళ్ళినా దాంతో తీసేసుకుంటాం. తీసుకుంటే మరి బాగా వెళ్తాయి కదండి, మనకే ఫ్రెష్ వెళ్ళిపోతాయి. ఈ తుక్కుని వేస్ట్ దాంట్లోకి వెళ్ళనివరా? వెళ్ళలేమండి, ఎందుకంటే మనకే ఇబ్బంది అండి. అది ఇప్పుడు ఈ ఆకు ఉంది అనుకోండి, అందులో పడింది అనుకోండి, ఆ నీళ్లు నిలబడిపోయి పైకి వచ్చేస్తాయి. మా పక్కన నుయ్యి ఉంది, ఆ నీళ్ళు చిరాగ్గా పైకి వస్తే దోమలండి అయ్యేది, మాకే ఇబ్బంది కదండి. అందు గురించి అలాగే వెళ్ళకుండా మేము అది కూడా అది పెట్టుకున్నాం అండి. దాంతో షాడ్ లోకి తీసేసుకుని శుభ్రం చేస్తారమ్మా. ఇప్పుడు ఇక్కడ మెష్ ఉంది, ఇంకెక్కడ అక్కడ కూడా ఉందా? ఒకసారి వెళ్ళరమ్మా, చూపించమ్మా. ఇంకెక్కడ ఉందమ్మా మీ ఇంట్లో మెష్ లో? పర్లేదు చెల్లమ్మా, పర్వాలేదు తల్లి. ఎంగుళ్ళు గట్ట పడి ఇక్కడ మెష్ ఉంది. ఓకే, మొత్తం ఇక్కడ ఇందులో పడ్డ అన్నం మెతుకులు ఇవన్నీ కూడా ఈ డొక్కులు వేసుకున్నారు, నీరు ఫ్రెష్ గా వెళ్ళిపోయేలాగా. ఓకే అమ్మా, దీని వల్ల మంచి జరుగుతుందా? ఇదిగో మైలారా ఒకసారి ఇక్కడ కూడానండి, అలా లోపల నుంచి సింక్ లోంచి వచ్చిన దానికి కూడా పెట్టారు అక్కడ మెష్, ఇక్కడో మెష్, అక్కడో మెష్. నీరు ఎక్కడైతే బయటకు వస్తే అక్కడ ప్రతి చోట మెష్ పెట్టుకున్నారో ఆ మెష్ శుభ్రం చేసుకుంటారు, అంతే మనం చేసే పని. ఓకే, బాగుందమ్మా, చాలా బాగుందండి. ఓకే అమ్మా, అసలు చాలా అండి, అసలు అంత ముందు నీళ్ళు వాడుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం అండి. అందరికంతేనండి, గోతులు పెట్టుకోవడం కొంచెం దగ్గరగా ఉన్న వాళ్ళకి
సైడ్ కాలువకి తీసుకుంటారు బోధులో కండి. అలాగే వెళ్తే మాకు ఇక్కడికి సైడ్ కాలువకి చేయాలంటే పొడుగుని ఎవరికి మందరం కంటే వాళ్ళకి ఆగిపోతాయి కదండి, ఇబ్బందులు కదండి. అందుకే ఎవరింటికాడ అలా ఇలా గొయ్యికి తవ్వుకోవటం, పైన ఇదేసి మూత పెట్టుకుని అది నిండాక బకెట్ లో తోడుకుని బోధలో పోసుకుంది వాళ్ళు. ఇది వరకు అండి. ఇలా కట్టాక మాత్రం చాలా బాగుందండి. ఓకే అమ్మా, చాలా బాగుంది. మాకు శ్రీనివాస్ గారు ఈ రోజులు ఒక డ్రైనేజీ బాగా కట్టి పెట్టారు. ఇప్పుడు ఇది సిమెంట్ రోడ్డు వేసి ముందే కట్టారా డ్రైనేజ్? ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసిన తర్వాత సిమెంట్ రోడ్ వేసారు. అవునండి, అంతేనమ్మా? అవునండి. ఓకే, అండర్ గ్రౌండ్ వేసిన తర్వాత సిమెంట్ రోడ్ వేసారు, కంకర్ రోడ్ ఉండేది. ఓకే. ఇప్పుడు భూమిలో వేసిన పైప్ లైన్ మధ్యలో వేసారు కదా, ఈ అందరి ఇళ్లలోంచి పైప్ లైన్ ఇస్తున్నారు. అలా కాకుండా ఆ పక్క ఈ పక్క డ్రైనేజీలు కట్టి మధ్యలో సిమెంట్ రోడ్డు ఉంటే ఎలా ఉంటుందమ్మా? ఆ పక్క ఇదే బాగుంది కదండి. ఇటు అటు డ్రైనేజీలు కట్టారనుకోండి, పైన రాళ్ళు వేసేస్తారు. మరి ఎక్కడైనా రాళ్ళు పోయిన కాడ కట్టాలని మీకు అవి అందులో తుప్పు కట్ట వెళ్ళిపోతుందండి. అదేమో గింజుకుంటూ వస్తే అది దోమలు రావచ్చు, బిజ్జాల నుంచి అవి రావచ్చు, నీళ్ళు ఆగిపోవచ్చు, ఎన్నో ఇబ్బందులు జరుగుతాయి. ఇదంతా ఎక్కడ కనపడదు కదండి. ఇదే బాగుందా? ఇదే బాగుందండి. అంటే ఓపెన్ డ్రైనేజ్ సిమెంట్ కాంక్రీట్ డ్రైనేజ్ కంటే ఇదే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ బాగుందంటారు. మాకు అయితే ప్రస్తుతం ఇదే బాగుంది. మరి మా ఇక్కడ మసిలీ కాడ 10 మీటర్లకి అంగుళం లేదనుకోండి, ఛాన్స్ లేదు. 2 అడుగులా ఉంది. 200 మీటర్లు అంగుళం వరకు అంగుళం పార్క్ వస్తే అంగుళం 10 మీటర్లు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సరిపెట్టేసుకోండి. ఓకే, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇది కూడా కలుపుతాయి. దీనికి తీసుకుంటారు. ఓకే, దీని పై ఎత్తు సమానం చేస్తాం. ఏమన్నా ఈ పైప్ పెద్ద అనుకోండి, కింద ఉంటుంది. ఓకే, 18 అంగుళాలు అది అడిగే పెట్టినప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఈ కనెక్షన్ పైపుల్లో మనం పెట్టినప్పుడు పై ఎత్తులు సమానం చేసుకోవాలి. కింద ఎత్తులు ఎప్పుడు చూసుకోవాలి. పై ఎత్తులు ఇది ఉందనుకోండి, కింద ఈ పెద్ద పైపు అనుకోండి కింద ఉంటుంది, ఓపెన్ ఉంటుంది, వెళ్ళిపోతాం. చూస్తే మీకు అర్థమవుతుంది. మ్యాన్హోల్ ఇది 6 అంగుళాలు పెట్టండి కిందకి. అది అడుగు పైపు 12 అంగుళాలు. 12 అంగుళాలు దిగండి. కూర దగ్గర నుంచి 6 అంగుళాలు తెలుసుకోండి. 6 అంగుళాలు తెలుసు. కూర బాటం నుంచి చిన్న బాటం నుంచి ఇక్కడ కనెక్షన్ ఉంది. మధు సురేష్ మధు ఇది ప్రతి 10 మీటర్లకి ఒక మ్యాన్ హోల్ ఉంటుంది. ఈ మ్యాన్ హోల్ లో అక్కడ సిల్ట్ ఏమన్నా ఉంటే అక్కడ దాంట్లో ఉండిపోవడం జరుగుతుంది. ఈ మ్యాన్ హోల్ ఓపెన్ చేసి సంవత్సరానికి ఒకసారి సిల్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఈజీ మెయింటెనెన్స్. నిడదవోలు నియోజకవర్గం వేల్వెన్ గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇది ఆదర్శ గ్రామం. ఇక్కడ రాష్ట్రంలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒక మోడల్ గా చేశారు. ఈ ఊరంతా కూడా మొత్తం అంతా పరిశుభ్రంగా ఉండి ఎక్కడ కూడా దోమలు లేకుండా, మురికి నీరు లేకుండా ఈ గ్రామం అంతా ఉంది. ఇక్కడ సర్పంచ్ గారు, ఎమ్మెల్యే గారు, బ్రదరు అందరూ కూడా ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి, ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చూడడం జరుగుతూ ఉంది. సుమారు 30 నుంచి 35 సంవత్సరాలు అవుతుంది ఈ గ్రామంలో. 40 సంవత్సరాలు పైన అవుతుంది ఈ గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి. గ్రామం అంతా కూడా తిరగడం జరిగింది. ఎక్కడ దోమ కానీ, మురికి నీరు కానీ లేకుండా ఉంది ఈ గ్రామం. అంటే దీనివల్ల ఏంటంటే ప్రజలకి అంటురోగాలు రాని పరిస్థితి. ఇవాళ టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ అనేక రకాల జ్వరాలతో ప్రజలు 25% మంది ప్రజలు హాస్పిటల్స్ కి ఈ యొక్క దోమల వల్ల వెళ్తున్న పరిస్థితి. దుర్గంధంతో, దోమలతో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సిమెంట్ డ్రైనేజెస్ కంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ చాలా బెటర్ అని చెప్పేసి ఇక్కడ స్థానికులందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చాలా ఈజీగా మెయింటెనెన్స్ జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ సమయంలో ఇక్కడ చూడొచ్చు ఈ పైపులు. ఈ మెయిన్ పైప్ లైన్ అంటే సిమెంట్ రోడ్డు మధ్యలో పైప్ లైన్ వేయడం జరిగింది. 2 పక్కల నుంచి ఉన్న ఇల్లుల్లోంచి ఇలాగా పైపులు రావడం జరుగుతుంది. చూడొచ్చు పైపు, ఇక్కడ పైపు చూడ, ఆ ఇంట్లోంచి వచ్చిన పైపు, అలా ఎక్కడికక్కడే పైపులు రావడం జరుగుద్ది. ఇది చాలా ఒక అద్భుతమైన కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే, ఇవాళ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ
స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కావాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. ఇవాళ 2,000 కోట్ల రూపాయలు ఉపాధి హామీ పథకం నుంచి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లకు కానీ డ్రైనేజెస్కి కానీ ఈరోజు కేటాయిస్తున్న పరిస్థితి, ప్రస్తుతం ఎస్టిమేట్లు కూడా వేస్తున్న పరిస్థితి. మరి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము కోరేది ఏంటంటే, ఇక్కడ వేలువెన్ను అనే పంచాయతీ కానీ నిడదవోలు నియోజకవర్గంలో బూరుగుపల్లి శేషారావు గారు మాజీ శాసనసభ్యులు ఆధ్వర్యంలో ఎన్నో గ్రామాల్లో ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య అధికారులకి, పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా మేము ఒక పౌరుడిగా చేతులు జోడించుకోవడం ఏంటంటే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి అవకాశం ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించేలాగా మీరు ఆదేశాలు ఇవ్వండి. అదే రకంగా ఇక్కడ వేలువెన్ను గ్రామం వచ్చి చూసినట్లయితే ఇక్కడ ఎంత ఆదర్శంగా ఉంది అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని పరిశీలన చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. 7 సంవత్సరాలు అయింది సార్ ఇదేసి. కాల్ మీద పడిపోద్దమ్మా. అది మెయిన్ లైన్, ఇది మెయిన్ లైన్ కాదు. ఓకే, ఇది ఒక లైన్ అండి. అవును, ఈ లెవెల్ అదండి. ఓకే, ఇది ఈ లైన్ అండి. ఓకే, ఈ లోపల ఏరియా అంతా ఈ లైన్ అండి. ఓకే, ఇదేమో హౌస్ హోల్డ్, ఏంటిది ఓకే, ఎవరింటోడిది ప్రతి ఇంటి ఇవన్నీ హౌస్ లైన్ సార్. పైన ఉన్నాయండి, కింద మెయిన్ లైన్ అండి. ఇది కూడా మెయిన్ లైన్. ఓకే, ఇది పెద్ద పైప్ అండి. ఇది లేదు, సిల్స్ లేదు అసలు, ఎక్కడ సిల్ట్ ఉండదండి, ఎక్కడ సిల్స్ లేదు. అదే మీకు వర్షాకాలం వచ్చిందో ఫోర్స్ వస్తుంది సార్, తిరిగి సిల్ట్ ఎత్తుకెళ్ళిపోతుంది. అవును, బయటికి గంగాధర క్లోజ్ చూపించాలి నువ్వే, ఓకేనా? క్లోజ్ సైడ్ గొట్టాలు అన్నీ. ఇక్కడ ఈ మ్యాన్ హోల్ దగ్గర ఎన్ని ఉన్నాయని కనెక్షన్లు? 1 2 3 3 మెయిన్ లైన్లు ఉన్నాయి. ఓకే, ఇటు వెళ్తుంది, ఇటు అవుట్లెట్, ఇటు ఓకే, ఇటు వస్తుంది, ఇటు వస్తుంది, ఈ పక్క నుంచి వస్తుంది. ఓకే, ఓకే, అవునండి, అవును. వెళ్ళిపోతుంది. ఇటుపక్క 6 అంగుళాలు స్టార్ట్ చేశారా అండి? ఈ మూల స్టార్టింగ్ తర్వాత 9. ఓకే, పర్లేదు సార్, పర్లేదండి. 12 లాస్ట్ కి ఎండింగ్ వచ్చేటప్పటికి అడుగున్నారు వస్తా. ఓకే, మధ్యాహ్నం వస్తాడు, పెట్టి మధ్యాహ్నం మాట్లాడుతున్నాం. ఏమి లేదు అసలు ఇక్కడికి లేదండి. ఇక్కడ భీమవరం నియోజకవర్గం చినమిరం గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయో చూడడానికి రావడం జరిగింది. ఇక్కడ సర్పంచ్ గారు శ్రీనివాసరాజు గారు అని చాలా ఆదర్శంగా చేశారు. ఈ గ్రామంలో 24 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించడం జరిగింది వారి ఆధ్వర్యంలో. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ గ్రామం అంతా కూడా చూడడం జరుగుతుంది. ఈ సిస్టమ్ను ఒక్కసారి అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ జామ్ అయిపోద్ది, అది ఫెయిల్ అవుద్ది అని చెప్పేసి కొంచెం మంది అక్కడక్కడ తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళకి ఇది ఒకసారి వివరిస్తాం. ఇది 6 అంగుళాల నుంచి స్టార్ట్ అయింది. అంటే తక్కువ ఇల్లు ఉన్న దగ్గర నుంచి 6 అంగుళాలు స్టార్టింగ్ పాయింట్ నుంచి, తర్వాత 9 అంగుళాలు, తర్వాత అడుగు, ఇక్కడికి వచ్చేటప్పటికి అడుగు. ఇది మెయిన్ లైన్. ఇది ఇక్కడ చూడొచ్చు, ఇటు నుంచి ఈ ఏరియా అంతా కూడా ఈ పైప్ లైన్ నుంచి వస్తుంది. తర్వాత ఇటుపక్క ఉన్న ఏరియా అంతా కూడా ఈ పైప్ లైన్ నుంచి వస్తుంది. ఇటుపక్క నుంచి ఉన్న ఏరియా అంతా కూడా ఈ పైప్ లైన్ నుంచి వస్తుంది. 3 పక్కల నుంచి నీరు వస్తుంది. ఇది అవుట్లెట్, అంటే ఊరి చివరికి ఉంది. ఇది సుమారు ఇక్కడ అడుగు పైప్ లైన్ వేయడం జరిగింది. ఊరు ఇంకా ఎండింగ్ వెళ్ళేటప్పటికి అడుగున్నర పైప్ లైన్తో ఎండ్ అవుద్ది. ఈ పైన చూడొచ్చు, ఈ పైన అంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు నుంచి వచ్చే నీరు పైన పైప్ లైన్ పైన ఇది కానీ ఇవన్నీ కూడా పైన. అంటే ఎంత తేటగా ఉందో చూడొచ్చు. అంటే ఇందులో ఎక్కడ ప్లాస్టిక్ కవర్లు కానీ చెత్త కానీ ఏమీ రావు. ప్రతి ఇంటి దగ్గర కూడా స్టీల్ మెష్ పెట్టుకోవడం జరిగింది. ప్రతి ఇంటి దగ్గర కూడా
అక్కడే ఫిల్టర్ అయిపోవడం జరుగుతూ ఉంది. ఒకవేళ ఇంట్లో ఉన్న వ్యర్థ పదార్థాలు కానీ ప్లాస్టిక్ కానీ అన్ని అక్కడ క్లోజ్ అయిపోవడం జరుగుతూ ఉంది. ఇది ఒక అద్భుతమైన ప్రణాళిక. ఇక్కడ ఇంచుమించు 8 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఈ గ్రామం అంతా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించి. ఒక్కసారి కూడా ఇది జామ్ అవ్వలేదట, ఒక్కసారి కూడా. అసలు ఈ గ్రామంలో ఏ ఒక్కటి కూడా మ్యాన్హోల్ మేము ఓపెన్ చేయలేదు, ఎప్పుడు జామ్ అవ్వలేదు, 100% సక్సెస్ఫుల్ గా పనిచేస్తుందని చెప్పేసి ఇక్కడ నిర్మించినటువంటి పాలకవర్గం అంతా కూడా తెలియజేస్తా ఉన్నారు.